ముందుగా ఈరోజు జనవరి 12వ తారీఖు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా నియోజకవర్గము అదేవిధంగా వికారాబాద్ జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని పేరే ఇంటింటికి బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఏం సంక్షేమ ఫలాలు అందినాయి, ప్రతి గల్లీలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ప్రతి వార్డులో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ఏ విధంగా మేము అప్పుడు సమస్యలు గుర్తించినాము, వాటి పరిష్కారానికి కృషి చేసినాం అనేటటువంటిది తెలియజేయాలనేటటువంటి ఒక ఉద్దేశం చేత ఇంటింటికి బీఆర్ఎస్ అనేటటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించి మొట్టమొదటగా 32వ వార్డు శివరాం నగర్ కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది. ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డ ముందు చూస్తుంటే ఆ ఖాళీ స్థలం లోపల చెత్త కుప్పలుగా ఉంది. ఆ ఇంటి ఎదురుగా ఆమెను అడిగితే ఏమమ్మా ఈ చెత్త తీసుకపోతలేరా అంటే ఎవరు పట్టించుకుంటలేరు సార్, దాదాపు 7-8 నెలలు అయింది, ఎన్నిసార్లు చెప్పినా కానీ మా మీదకే ఇంకా కోపగించుకుంటున్నారు, కానీ ఈ చెత్తను తీసినటువంటి దాఖలాలు లేదని చెప్తున్నారు. కొన్ని గల్లీలలో పోతే మోరీలు నిండిపోయినాయి, ఇంకా కొన్ని గల్లీలలో నీళ్లు సరిగా వస్తలేవు. మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో నేను అనేటటువంటి కార్యక్రమం తీసుకొని పొద్దున 6:30-7 గంటల నుంచి ప్రతి ఊరు లోపల, ప్రతి వార్డు లోపల గల్లీ తిరిగి అధికారులను కూడా తీసుకొచ్చి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ అలవిగానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. మీ అందరు కూడా ఆలోచన చేయాలా. వికారాబాదు నియోజకవర్గం కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము గల్లీలో ఏ విధంగా తిరిగినామో మీకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ సంవత్సరం నడుస్తున్నా కానీ ఏ లీడర్ అన్న మీ గల్లీలోకి వచ్చిందా, మీ మోరి నిండిందా, మీ చెత్త ఏమన్నా ఇక్కడ ఉంటుందా, నీళ్లు సరిగా వస్తున్నాయా, కరెంటు సరిగా వస్తుందా అని చెప్పి ఎవరన్నా అడిగినరా అనేటటువంటిది మీకు ఆలోచన చేసుకోవాలి. రేపు కూడా ఇట్లే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరు వస్తారు, మళ్ళీ ఏమేమో మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్పి మళ్ళీ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి కాకమ్మ కథలు చెప్తారు. కాబట్టి వికారాబాద్ పట్టణ వాసులందరూ కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు, మీరు ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి గల్లీ కూడా పట్టణ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రగతి చేస్తే ఏ విధంగా చెత్త తీసుడు కావచ్చు, మోరి తీసుడు కావచ్చు, చాలా కాలనీలలో వార్డులలో ఓపెన్ జిమ్ములు కూడా ఏర్పాటు చేయించినాం, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయించినాం. అవన్నీ కూడా ఈరోజు మూలకు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలా. మీ గల్లీలో చెత్త తీసుకుపోతుందా లేదా, మీ దగ్గర ఉన్నటువంటి వార్డులో ఒకవేళ పార్క్ ఉంటే దాని వాకింగ్ ట్రాక్ పునరుద్ధరించిండ్రా, అసలు అది నడిచేటటువంటి పరిస్థితిలో ఉందా, ఒకవేళ జిమ్ ఉంటే ఆ జిమ్లో పరికరాలు రిపేర్కి వస్తే వాటిని ఏమైనా రిపేర్ చేపిస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. మీకు ఏ నాయకుడు అయితే మీ సమస్యల పరిష్కారానికి రోజు మీకు అందుబాటులో ఉంటాడో ఆలోచన చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నా. మేము రేపు వికారాబాదు పట్టణానికి సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మా నాయకులు కార్యకర్తల చేత సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పి, బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడ్డటువంటి ఏ అభ్యర్థి అయినా ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు ఇంటింటికి బీఆర్ఎస్ కార్యక్రమం తొలిగా మా 32 వార్డులో జరిగింది. ఇందుకు మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే గారు ఆనంద్ సార్ గారు వచ్చారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చారు. దానికి మొదలుగా మాది స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషకరం. ఈరోజు అందరినీ ఇంటిలోకి తిరిగి వాళ్ళ సమస్యలు అడిగినాము. 34 వార్డులో కూడా ఇలాగే కార్యక్రమం చేశాం. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని. ప్రజల స్పందన ఎట్లుంది? ఇప్పుడు మీరు ఇంటికి తిరిగి కదా, ప్రజలు కాంగ్రెస్ చేసిన మోసాలన్నీ వాళ్ళే మేము చెప్పే బదులు వాళ్ళే మాకు చెప్తారు, ఒక్కొక్కటిగా వాళ్ళే చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు కొన్ని చెప్పారు. మున్సిపల్ మోరీలు కానీ కరెంటు కానీ అన్ని సమస్యలు చెప్తారు. మేము మున్సిపల్లో
జెండా ఎగురవేసిన తర్వాత వాళ్ళ సమస్యలను నెరవేరుస్తామని ఈరోజు ఇంటింటికి బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల అనుసారం మా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారి యొక్క ఆధ్వర్యం లోపల వికారాబాద్లో 32వ వార్డు లోపల ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిజంగా ఈరోజు మా ఆనంద్ సార్ గారు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పేదంతా ఒకటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో చక్కని పరిపాలన అందించి ప్రతి విషయంలో కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇలాంటివి అన్ని కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలైనా కనీసం ఈ వార్డులలో మోరీలను క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు. పరిపాలన అనేటువంటి చాలా అధ్వాన స్థితికి వెళ్ళిపోయిందని ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వార్డు లోపల 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు ఎప్పుడైతే అప్పుడు ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ అన్నిటిని క్లీన్ చేసి మంచిగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు ఉన్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు కూడా ప్రతి గ్రామం కానీ ప్రతి వార్డు కానీ తిరిగి అక్కడ సమస్యలను గుర్తించి కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఏది ఉన్నా కానీ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి అప్పటికప్పుడు అక్కడ మున్సిపల్ అయితే ఇక్కడ కమిషనర్ కావచ్చు, గ్రామ పంచాయతీ అయితే ఎండిఓ కావచ్చు, అక్కడ ఉన్న సెక్రటరీ అంటే ఈ రకంగా ఆదేశాలు జారీ చేసి పరిపాలనను ఒక పద్ధతి ప్రకారంగా కొనసాగించిన సమయం కేసీఆర్ పరిపాలన లోపల జరిగింది. కానీ ఈ రోజు ఎంతసేపు దోచుకుందాం, దాచుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది. ఈ వికారాబాద్ లో ఉన్న 34 వార్డులలో కూడా ఎవరు కూడా ఈ పరిశుభ్రత పైన కానీ ఈ పట్టణాభివృద్ధి పైన కానీ దృష్టి సారిస్తలేరు. ఎందుకంటే ఇంకొక విషయం గుర్తు చేయాలి, మా ఆనంద్ సార్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే బ్రిడ్జి వికారాబాద్ కు సంబంధించిన ఎంతో సమస్యాత్మకంగా ఉన్న బ్రిడ్జిని శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయించారు అప్పట్లో. సరే, ఇప్పుడు ఆ వర్క్ నడుస్తుంది. అదే రకంగా వికారాబాద్ లో ఉన్న ప్రతి రోడ్డును వికారాబాద్ నుంచి బయటకు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ రోడ్ కొత్తపల్లికి వరకు కావచ్చు, ఇక్కడ కలెక్టర్ రోడ్ కావచ్చు, ఇక్కడ అంతగిరిపల్లి రోడ్ కావచ్చు, అక్కడ రాజీవ్ నగర్ కావచ్చు, ఇక్కడ కొత్తగాడి కావచ్చు, ఈ రోడ్లన్నీ వికారాబాద్ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసి మంచి రోడ్లు వేయాలనే ఉద్దేశంతో ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే వార్డులలో ప్రతి వార్డుకు కనీసం ఒక 50 లక్షలు పెట్టి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వేయాలని చేస్తే అది ఏదైతే టెండర్ అయిందో ఈ వార్డులకు సంబంధించింది వాళ్ళకు అక్కస్తోని ఇది బీఆర్ఎస్ వాళ్ళకి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఆ వర్కులను అంతా క్యాన్సల్ చేసి మళ్ళీ రీటెండర్ పిలిచిండ్రు. ఇప్పుడు ఎందుకు రీటెండర్ పిలిచినంటే ఈ వర్కులన్నీ మేమే చేస్తామని ఇప్పుడు వాళ్ళ చూపించుకోవడానికి ఏలేసాను. కానీ అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు తెచ్చిన వర్క్సే ఇప్పుడు మళ్ళీ టెండర్ చేసి వర్క్స్ ఈ మున్సిపల్ ఎలక్షన్ అవుతున్నాయి కాబట్టి వాటిని వేయడానికి తయారవుతున్నారు. కాబట్టి మున్సిపల్ ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, అప్పుడున్న మన ఎమ్మెల్యే ఆనంద్ గారు ఏ రకంగా పనిచేసిర్రు, ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, మీ యొక్క వార్డులకు కానీ మీ గ్రామాలకు కానీ ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నారని ఆలోచించాలి. తప్పకుండా రాబోయే రోజుల లోపల 34 వార్డుల లోపల బీఆర్ఎస్ పార్టీని మీరు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. పట్టణాభివృద్ధిని మళ్ళీ మనం పూర్వవైభవం తెచ్చి వికారాబాద్ ను ప్రతి వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలి. కాబట్టి నేను పట్టణ ప్రజలకు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసి చెప్తున్నా, మీరు అందరూ కారు గుర్తు మీద ఓటేసి కేసీఆర్ గారిని ఎప్పుడు బలపరుస్తారో అప్పుడే ఈ అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తు చేస్తున్నారు.